Hi friends, in this video we will discuss about the homogeneous differential equations and yes, a first order linear differential equation, a first order linear differential equation can be solved by using any one of the following method, that is variable first method, that is variable separable form, second method that is the linear equations, right? Third method that is the Bernoulli equations, and fourth method that is the homogeneous differential equations. ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో, దట్ ఈస్ as the fourth method, homogeneous differential equations, and a first order linear differential equation can also be solved by the exact differential equations అండి. ఒక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ 5 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ లో మాత్రమే సాల్వ్ చేసుకోవచ్చు, లేదా మోర్ దాన్ వన్ మెథడ్ లో మనం దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. క్లియర్? అది మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒకవైపు, ఎక్స్ టర్మ్స్ ఎక్స్ వేరియబుల్స్ ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు వై వేరియబుల్స్ వై టర్మ్స్ అన్ని ఒకవైపు ఇంటూ డివై ఇలా రాసుకోగలిగితే, అంటే డిఎక్స్ తో మల్టిప్లైన్ టర్మ్స్ అన్ని ఎక్స్ టర్మ్స్ ఓన్లీ ఎక్స్ టర్మ్స్ అయి ఉండాలి, డివై తో మల్టిప్లైన్ టర్మ్స్ ఓన్లీ వై టర్మ్స్ అయి ఉండాలి. ఇలా మనం రాసుకోగలిగితే బై సింప్లీ ఇంటిగ్రేటింగ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. వేరియబుల్స్ సెపరేట్ చేసి రాయడమే, రైట్? లీనియర్ ఈక్వేషన్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ కనుక ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ మనం డివై బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఫార్మెట్ లో రాసుకోగలిగితే వీ కెన్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఒకటి ఉంటుందండి. సో వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఆ ఫార్ములా ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్, రైట్? ఒకవేళ మనకు కనిపిస్తున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇలా ఉందనుకోండి, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూతో ఏదైనా ఒక వై టర్మ్, వై పవర్ 1 ఆర్ వై పవర్ వై స్క్వేర్ వై క్యూబ్ ఇలా ఏదో ఒక వై టర్మ్ మల్టిప్లై ఉంటే ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై ద స్టాండర్డ్ ప్రొసీజర్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ బెర్నౌల్లి ఈక్వేషన్. అండ్ ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, బెర్నౌల్లి ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ 5 మెథడ్స్ కోసం కూడాను ఒక్కొక్క మెథడ్ కి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని వాట్ వుడ్ బి ద స్టాండర్డ్ ఫార్మెట్, ఆ క్వశ్చన్ ఎలాగ అప్రోచ్ అవ్వాలి, స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి ఒక్కొక్క ఫార్మెట్ అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇదివరకు మనం వీడియో చేయడం జరిగిందండి. బట్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక్కొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం ఇన్ ద లాస్ట్ వీడియో we have discussed about the exact differential equation. Exact differential equation కోసం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రమ్ ద ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన సిలబస్ అండ్ సెమిస్టర్ అండ్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత అవసరమో అంతవరకు అయితే మనం కవర్ చేసాం. అండ్ ఈ వీడియోలో ది ఫోర్త్ మెథడ్, దట్ ఈస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏదో ఒక మెథడ్ లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు, 5 మెథడ్స్ లేదా మోర్ దాన్ 1 మెథడ్స్ లో అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేయడానికంటే ముందు we will try to observe what is a homogeneous function. ఫస్ట్ మనకి homogeneous function అంటే తెలిస్తే obviously we can approach the homogeneous differential equation. So what is a homogeneous function? So let us try to observe the definition for this homogeneous function, right? సో హోమోజీనియస్ ఫంక్షన్ ఏంటి, సో హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత వీ కెన్ బెటర్ అప్రోచ్ ఫర్ దిస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, రైట్? ఏ ఫంక్షన్ యాజ్ పర్ ద డెఫినిషన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ సెడ్ టు బి ఏ హోమోజీనియస్ ఫంక్షన్, ఈజ్ సెడ్ టు బి ఏ homogeneous function in x and y of degree n. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డెఫినిషన్ ఏం రాస్తున్నాను. ఏ ఫంక్షన్ f of x comma y is said to be homogeneous function in x and y of degree n if f of function of kx comma ky is equals to k power n
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ని మనం ఎక్స్ టర్మ్స్ని ఎక్స్ టర్మ్ని కేఎక్స్ తోను వై టర్మ్ని కేవైతోను రీప్లేస్ చేస్తూ ఈ విధంగా కనుక రాసుకోగలిగినట్టయితే కే పవర్ అని కామన్ తీస్తే అగైన్ మనం అదే ఫంక్షన్ తీసుకురాగలిగితే వీ కెన్ సే ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ సెడ్ టు బి ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అదే ఫంక్షన్ హోమోజీనియస్ ఎప్పుడు అవుతుంది అంటే ఎక్స్ ప్లేస్ లో కేఎక్స్ ని వై ప్లేస్ లో కేవైని ఎక్కడైతే ఆ ఫంక్షన్ లో ఎక్స్ టర్మ్స్ కనిపిస్తున్నాయో ఆ ఎక్స్ ని కేఎక్స్ తో వైని కేవైతో రీప్లేస్ చేస్తూ ఈ విధంగా రాసుకోగలిగినట్టుంటే we can say the f of x comma y is said to be a homogeneous function. Clear? Where very important observation ఏంటంటే where power n ఏంటంటే n ఉంది కదా, where power n is called degree of a homogeneous function, is called a degree. very important అండి. n ఏమని పిలుస్తారు ఇందులో? degree of a homogeneous function. ఆ homogeneous function యొక్క డిగ్రీగా మనం n అని చెప్పుకోవచ్చండి. క్లియర్? వేర్ n ఇస్ కాల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఈ యొక్క డెఫినిషన్ అర్థం చేసుకోవడానికి we will try to take one example, 1 or 2 examples తీసుకుందామండి. let us try to understand this homogeneous function. homogeneous function సంబంధించిన క్వశ్చన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ as a question number 1 we can take a function f of x comma y. A function f of x comma y is equals to x square plus y square by root x minus root y is homogeneous of degree, is homogeneous of degree. ఇది ఆల్రెడీ ఇది వరకు మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిందేనండి. మనకు ఫ్రమ్ ద డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూ మనకి డిప్లొమా మ్యాథ్స్ కి అట్ ది సేమ్ టైం ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఇంపార్టెంటే. ఈ ఫంక్షన్ అనేది ఏ డిగ్రీకి హోమోజీనియస్ ఫంక్షన్ చెప్పుకోవచ్చు అంటే n వాల్యూ అంత ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ది పవర్ n ఇస్ కాల్డ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క డిగ్రీ అని చెప్పుకుంటాం. ది డిగ్రీ ఆఫ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ కింద మనం చెప్పుకుంటాం. This function is homogeneous for what degree, for what value of n it will be a homogeneous function. ఆ డిగ్రీ వాల్యూస్ అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కనిపిస్తే సే 2 का डिग्री 2 का डिग्రీ 3 का डिग्రీ 3/2 का डिग्రీ 2/3 का. సో ఈ ఫంక్షన్ అనేది ఏ డిగ్రీకి మనం హోమోజీనియస్ ఫంక్షన్ గా చెప్పుకోవచ్చు అన్నట్టు మనం ఏం చేసామండి, ఆల్రెడీ మనం హోమోజీనియస్ ఫంక్షన్ చూసాం కదా. ఆ ఎక్కడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉందో దాన్ని మనం ఎలా రీప్లేస్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై కింద రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే ఎక్స్ కనిపిస్తుందో దాన్ని కేఎక్స్ తోను, ఎక్కడైతే వై కనిపిస్తుందో దాన్ని కేవైతోను రీప్లేస్ చేస్తూ we will try to find out the degree of this homogeneous function, right? So for example f of x comma y ఈ ఫంక్షన్ తీసుకుందామండి. ఫస్ట్ ఈ ఫంక్షన్ రాద్దాం. this would be x square plus y square by root x minus root y. ఫర్ ఎగ్జాంపుల్ x ను మనం kx తోను కామా y ను మనం ky తోను రీప్లేస్ చేయగలిగితే ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాస్తామండి, ఎక్స్ అని కేఎక్స్ తో రీప్లేస్ చేస్తున్నాం కదా, కేఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మనం కేవై హోల్ స్క్వేర్. క్లియర్? డివైడెడ్ బై అగైన్ ఎక్స్ అని మనం రూట్ కేఎక్స్ మైనస్ ఆఫ్ రూట్ కేవై ఇలా రీప్లేస్ చేయగలుగుతున్నాం. క్లియర్? నౌ ఈ ఫంక్షన్ లో ఏదైతే మన క్వశ్చన్ లో ఇచ్చారో ఆ ఫంక్షన్ లో ఎక్స్ అని కేఎక్స్ తోను వై కేవై తోను రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అనే ఫంక్షన్ ఇది. నా ఈ ఫంక్షన్ ఇంకేం మనం చేయొచ్చు అని అంటే ఈ ఫంక్షన్ ని ఇందులో కేఎక్స్ హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కొంచెం ఎలాబరేట్ గా నోట్ చేయడం చేస్తానండి. కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ హోల్ బై రూట్ కేఎక్స్ మైనస్ రూట్ కేవై. సో రూట్ కే ని మనం కామన్ తీస్తే we will have the same term that is root x minus root y. సో పైన కూడా we can take the common as k square కామన్ తీసుకుంటే x square plus y square whole by root k times of root x minus root y we will get. Clear? So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లోజ్ గా this is our f of x comma y. This is our function in the question లో ఆల్రెడీ కనిపిస్తుంది కదా, x square plus y square by root x minus root y is the function. Now ఈ టర్మ్ చూస్తే k power 2 minus
రూట్ కి అంటే 1/2 కదండి, ఇది పైకి తీసుకెళ్ళాలనుకోండి, ఇట్ విల్ హ్యావ్ 2 minus 1/2 టైమ్స్ ఆఫ్ f of x comma y. This is our function, right? So k power 2 minus 1/2 అంటే ఎంతండి? So 2 to the 4 minus 1, that is 3/2. K power 3/2 times of f of x comma y. Now this function is a homogeneous function of degree. K power n ఉందండి, n అంతా 3/2. So for this question, option C would be the right answer. This function is a homogeneous function of degree of n value ఎంతండి? 3/2 కదా, కాలం చూసాం కదా, k power n of f of x comma y, where n is called the degree of the function. Here also is asking for about the degree value అడుగుతున్నారు కాబట్టి, for the degree value 3/2, this function is a homogeneous, right? Question number 2 చూస్తే, a function f of x comma y is equals to x square plus y square minus xy. The function he has given, that is x square plus y square minus xy, is a homogeneous function of degree. ఈ క్వశ్చన్ చూస్తూ టిక్ చేయొచ్చండి. దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 2, n వాల్యూ 2 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇది వరకు మనం ఫాలో అవుతున్న స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటో చూస్తూ whether degree 2 వచ్చిందో లేదో చెక్ చేసిన తర్వాత we will solve the shortcut method. We will try to observe this question in the another format, right? ఈ ఫంక్షన్ మనం x బదులు kx, y బదులు ky తో రీప్లేస్ చేయగలిగినట్టయితే, so we will have x square అంటే kx whole square, y square అంటే ky whole square minus x అంటే kx into y అంటే ky, ఇలా రాసుకుంటున్నాం. Now here ఇక్కడ k square x square plus k square y square minus k square x into y. See, overall term లో again మనం k square ని కామన్ తీయగలిగితే we get the same function in the question. అవునా కదా? Yes. So we can also say that k square into function x comma y, right? So this function f of x comma y is a homogeneous function of degree 2. అవునా కదా? So for this question, option B is right answer. లేదా క్వశ్చన్ చూస్తూ దీని యొక్క డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇంకొక విధంగా హోమోజీనియస్ ఫంక్షన్ ని ఇంకొక విధంగా ఎలా చెప్పుకోవచ్చానంటే, ఏ ఫంక్షన్ ఈ సెట్ టు బి ఎ హోమోజీనియస్ ఫంక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ పవర్స్, ఇఫ్ ద ఈచ్ టర్మ్ హ్యావింగ్ ద సేమ్ పవర్. Try to understand, a function is said to be a homogeneous function if each term in this function having the same power, same degree. So ఇక్కడ x square యొక్క డిగ్రీ ఎంత అండి? 2. y square యొక్క డిగ్రీ ఎంత అండి? 2. x square అనేది ఒక టర్మ్, దీని యొక్క డిగ్రీ 2. y square అనేది ఒక టర్మ్, దీని యొక్క డిగ్రీ 2. xy అనేది ఒక టర్మ్, దీని యొక్క డిగ్రీ ఎంత అండి? x power 1 ఉంది, అగైన్ y power 1 ఉంది. సో దీన్ని యాడ్ చేస్తే 1 plus 1 we have 2. సో దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2. కాబట్టి దిస్ ఫంక్షన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ, అలాంటి సేమ్ డిగ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా మనకి సేమ్ డిగ్రీలో కనిపిస్తే ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ దట్ డిగ్రీ. ఆ డిగ్రీ ఏంటి అనేది మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు, రైట్? ఫర్ సపోజ్ వేరే క్వశ్చన్ లో f of x comma y equals to x plus y by x minus y ఇలాగేదైనా కనిపించింది అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1. ప్రతి టర్మ్ x అనేది ఒక టర్మ్, దీని పవర్ 1 ఉంది, y అనేది ఒక టర్మ్, దీని పవర్ 1 ఉంది, మళ్ళీ x అనేది ఒక టర్మ్, దీని పవర్ 1 ఉంది, y అనేది ఒక టర్మ్. సో ప్రతి టర్మ్ లో కూడా మనకి సేమ్ పవర్, సేమ్ డిగ్రీ కనిపిస్తే, ఇఫ్ ద ఫంక్షన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్, ఇఫ్ ద ఈచ్ టర్మ్ ఇన్ ద ఫంక్షన్ హ్యావింగ్ ద సేమ్ పవర్, సేమ్ డిగ్రీ, then that particular function, that degree, the same degree can be considered as a degree of the homogeneous function అండి, రైట్? ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని రాసే ప్రయత్నం కూడా చేద్దామండి. ఓకే, నౌ we will try to observe about the homogeneous differential equation, రైట్? సో ఇంతవరకు ఏం చెప్పుకున్నామండి? హోమోజీనియస్ ఫంక్షన్ అంటే దానికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చూసాం. అందులో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏం చేసామంటే, ఒక ఫంక్షన్ లో ప్రతి టర్మ్ కూడాను సేమ్ డిగ్రీ కనిపించినట్టుంటే ఆ ఫంక్షన్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ద homogeneous function. If a homogeneous function having the same power, in the homogeneous function each term having the same degree, so అలాంటి దాన్ని మనం homogeneous function గా చెప్పుకోవచ్చు. Similarly, a homogeneous differential equation is said to be a
homogeneous differential equation if each term in the differential equation having the same degree, ఒకే రకంగా డిగ్రీ కనిపించినటువంటి ప్రతి టర్మ్ కూడాను we can consider it as a homogeneous differential equation. See, a differential equation is, as per definition we can say, a differential equation is said to be a differential equation is said to be a homogeneous differential equation. Homogeneous differential equation if each term in the given differential equation or the given differential equation having same degree or same power, అలాగే చెప్పుకోవచ్చు. సేమ్ డిగ్రీ ఆర్ దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అండి, సేమ్ పవర్ కింద చెప్పుకోవచ్చు. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామనంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క పవర్ కూడాను ఒకే రకంగా ఉంటే, అది పవర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈచ్ టర్మ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మస్ట్ హావింగ్ ద సేమ్ పవర్స్. సో అలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ మనం ఎస్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కన్క్లూడ్ చేసిన తర్వాత అవర్ ఫస్ట్ ఇంటెన్షన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఉండే స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే, స్టాండర్డ్ ఫార్మ్ ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది y is equals to vx తీసుకోవాలండి. క్లియర్? వైల్ సాల్వింగ్ అబౌట్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేయాల్సింది y is equal to vx తీసుకుంటూ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్మాట్ ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూస్తామండి. సో ఫస్ట్ మనం y is equal to vx తీసుకుని దీని అంటే ఈ y is equal to vx అనే ఈక్వేషన్ 1 ని we will differentiate with respect to x. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు x మనం డిఫరెన్షియేట్ చేస్తే we got dy by dx equals to d by dx vx. సో డెరివేటివ్ ఆఫ్ uv ఫార్మాట్ లో ఉంది కదా. సో డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా ఏంటండి, సో ఇక్కడ నోట్ చేస్తున్నానండి. సో హియర్ వి ఆర్ యూజింగ్ దట్ ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా ఏంటండి, క్లియర్, v du ప్లస్ u dv. క్లియర్? v du ప్లస్ u dv. సో హియర్ వీ కెన్ సే ఇట్ యాజ్ v ఇంటూ దీన్ని మనం u, దీన్ని మనం v అనుకున్నాం అనుకోండి. ఇదేనో ఒకటి, ఇది u ఇది v అనుకుంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే v కదా. సో v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ x దట్ ఈస్ 1 ప్లస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ x దట్ ఈస్ dv బై dx. క్లియర్? సో ఇక్కడ మనం 2 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి y is equal to vx, రెండు dy by dx ప్లస్ x టైమ్స్ ఆఫ్ dv by dx. ఈ రెండు ఈక్వేషన్స్ కనుక మనం గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ మన క్వశ్చన్ లో చేయొచ్చు, మళ్ళీ ఇలా మనం చేయగలిగినట్టుంటే దెన్ వీ కెన్ అప్రోచ్ ఫర్ దిస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి ఒక 2-3 న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. అందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే y కనిపిస్తుందో, ఎక్కడైతే మనం y is equal to vx తీసుకోవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడైతే మనకు y by x ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కనిపిస్తుందో దాన్ని మనం v తో రీప్లేస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. y is equal to vx తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే v తో రీప్లేస్ చేయొచ్చు ఎక్కడైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో y by x కనిపిస్తుందో. అట్ ది సేమ్ టైం dy by dx డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఖచ్చితంగా డెరివేటివ్స్ కనిపిస్తాయి కదా. ఈ dy by dx టోటల్ టర్మ్ మనం v plus x dv by dx తో మనం రీప్లేస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని న్యూమరికల్స్ తీసుకొని we will try to find out the general solution for this homogeneous differential equation. But keep in mind that a differential equation is said to be homogeneous differential equation if each and every term in the differential equation must having the same degree. Differential equation must having the same degree అంటే ఎలా నోట్ చేద్దాం, రైట్? ఒకే రకంగా మనకి డిగ్రీ కనిపిస్తే అది ఇట్ మేబీ 1 అవ్వచ్చు, ఇట్ మేబీ 2 అవ్వచ్చు, ఇట్ మేబీ 3 అవ్వచ్చు, ఏదో ఒకటే రకంగా మనకి అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ ఒకేలా కనిపిస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్ చేయొచ్చు. అది చేసేటప్పుడు y is equal to vx ఒక ఈక్వేషన్ ని అండ్ dy by dx equals to v plus x dv by dx అనే రెండు ఈక్వేషన్స్ ద్వారా we can find out the general solution. Clear? So let us try to solve the first question in this homogeneous differential equation. So find the general solution of the function dy by dx equals to x square plus y square by xy అండి. సో ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే differential equation
right? So the differential equation he has given, that is the dy by dx is equals to x square plus y square by xy. See, first differential equation చూడంగానే ఒకవేళ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇస్తూ క్వశ్చన్ లో హోమోజీనియస్ అని మెన్షన్ చేసి ఇది ఇస్తే లెట్ us try డైరెక్ట్ గా మనం తీసుకున్నా y is equal to vx తీసుకుంటాం. దట్ మీన్స్ ఎక్కడైతే y by x కనిపిస్తుందో అక్కడ మనం v తో రీప్లేస్ చేసి అగైన్ dy by dx మనం v plus x dv by dx తో రీప్లేస్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ చూస్తే హోమోజీనియస్ అని మెన్షన్ చేయలేదు. ఎస్, ఈ మధ్యన అయితే ఈ సెట్ ఎగ్జామినేషన్ లో కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద బెర్నౌల్లి ఈక్వేషన్, అలాగా ఏ మెథడ్ అనేది ఏ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ముందే ఇచ్చేస్తున్నాడు. బట్ ఒకవేళ గనుక ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్, జస్ట్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దానికి జనరల్ సొల్యూషన్ అడిగితే అది వేరియబుల్ సెపరబుల్ లో చేయాలని మనం ఏం చేస్తామండి, ఫస్ట్ చెక్ ఫర్ ద వేరియబుల్ సెపరబుల్ ఫామ్. ఈ వేరియబుల్ సెపరబుల్ ఫామ్ ఇది చూస్తూ చెప్పుకోవచ్చు సాల్వ్ చేయలేమని. లెట్ us try to solve for the variable separable form. సో ఇది వేరియబుల్ సెపరబుల్ ఫామ్ లో అయితే డెఫినెట్లీ చేయలేమండి. చెక్ చేద్దాం దాన్ని. సో ఎక్స్టెన్స్ అన్ని వైపు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి xy dy ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనం వేరియబుల్ సెపరబుల్ ఏమనుకున్నామండి, ఇక్కడ dx తో ఓన్లీ x టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి, ఇక్కడ dy తో ఓన్లీ y టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి. కానీ ఇక్కడ మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ఏ వేరియబుల్ సెపరబుల్ ఫామ్. మరి చెక్ ఫర్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ద బెర్నౌల్లి ఈక్వేషన్స్, ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నో డౌట్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ఏ బెర్నౌలియన్ ఈక్వేషన్. అది ఎలాగనే చెక్ చేద్దాం. బట్ ఇట్ విల్ ఎ లిటిల్ బిట్ లెందీ ప్రాసెస్. మనకి లెందీ ప్రాసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంత లెందీ ప్రాసెస్ చేసే టైం ఉంటుంది కాబట్టి చెక్ ఫర్ ద ఎగ్జాక్ట్, మీకు ముందే చెప్పాను లాస్ట్ వీడియో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిస్కస్ చేసేటప్పుడు, ఇది మనకు హోమోజీనియస్ కంటే ముందే బెటర్ టు చెక్ ఫర్ ద ఎగ్జాక్ట్. హోమోజీనియస్ లో మనకి y is equal to vx రెండు ఈక్వేషన్స్ తీసుకొని క్యారీ చేయాలి కదా, y is equal to vx అని, అట్ ది సేమ్ టైం dy by dx అని. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇందాక చూసాం మనం. బట్ హోమోజీనియస్ కూడాను ది ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిటిల్ బిట్ లెంతీ. బట్ ఎగ్జాక్ట్ అనుకోండి డైరెక్ట్ గా మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి చెక్ ఫర్ ద ఎగ్జాక్ట్, ఆఫ్ కోర్స్ యాజ్ ఎ ప్రొసీజర్ నెంబర్ 2 చెక్ ఫర్ ఎగ్జాక్ట్. సో ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్ చూసాం, నాట్ పాసిబుల్. ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై బెర్నౌల్లి లీనియర్ ఈక్వేషన్స్ లేదా బెర్నౌల్లి ఈక్వేషన్, రెండిట్లో ఏదో ఒక దాంతో సాల్వ్ అవుతుంది. ఎస్, దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ బై బెర్నౌల్లి ఈక్వేషన్. బట్ హోమోజీనియస్ నెక్స్ట్ డైరెక్ట్ గా వెళ్ళకుండా చెక్ ఫర్ ఎగ్జాక్ట్ అని అనుకున్నాం. ఎగ్జాక్ట్ లో చెక్ చేయాలంటే మనకి ఏంటండి, mdx ప్లస్ ndy ఫార్మెట్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ మైనస్ xy dy ఈక్వల్స్ టు 0, అంతే కదండి. సో ఆల్రెడీ ఈ ఫార్మెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఈ టర్మ్ mdx, ఈ టర్మ్ లోపల తీసుకెళ్ళామనుకోండి మైనస్ ndy ప్లస్ ndy కదా, mdx ప్లస్ ndy, mdx ప్లస్ ndy మధ్యలో ప్లస్ కాదు కదా, mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. నౌ డో m బై డో y ఈక్వల్స్ టు డో n బై డో x. సో ఈ క్వశ్చన్ ఇంత డీటెయిల్ గా చేయాల్సిన పర్లేదండి, క్వశ్చన్ చూస్తూ మనం చెప్పుకోవచ్చు. సో ఇది అనేది మనకి n అవుతుంది. జస్ట్ చెక్ ఫర్ ద ఈక్వేషన్ డో n బై డో x. n ఎంత అండి, మైనస్ xy. క్లియర్. డో బై డో y m ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో విత్ రెస్పెక్ట్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ మనకు 2y ఉంటుంది. అగైన్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఆఫ్ కోర్స్ y కాన్స్టెంట్ బయట తీస్తే derivative of x with respect to x, that is 1 kabatti. So 2y equals to minus 1 definitely not satisfied. This is not an exact differential equation. Of course ee differential equation ni we can made into exact by multiplying the each term with the integrating factor. But anta man integrating factor find out chesi aa term ento telusukoni okkok term ni aa integrating factor tho multiply chesi general source ki elasam pani ledu. If it is not exact differential equation, immediately go for the homogeneous differential equation. Homogeneous differential equation అనేది మనం ఫస్ట్ చూడంగానే వెళ్ళిపోవచ్చండి. ఇదంతా కదా homogeneous differential equation మనం ఫస్ట్ చూడంగానే వెళ్ళిపోవచ్చు. ఈచ్ టర్మ్ యొక్క పవర్స్ ఏముంది, ఇక్కడ x స్క్వేర్ టర్మ్ అంటే 2, ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ 2, ఇక్కడ xy యొక్క టోటల్ పవర్ కూడా 2, 1 + 1, x పవర్ 1 అండ్ y పవర్ 1. సో సేమ్ పవర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ homogeneous differential equation which can be solved by using a standard method. Right, ఇది homogeneous differential equation రాసుకోవాలంటే జస్ట్ ట్రై టు అబ్జర్వ్ అండి. సో న్యూమరేటర్ ని డినోమినేటర్ మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. న్యూమరేటర్ ని డినోమినేటర్ ని dy బై dx ఈక్వల్స్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో పైన న్యూమరేటర్ ని బై ఎక్స్ స్క్వేర్ చేద్దాం,
డివైడెడ్ బై కింద డినోమినేటర్ కూడా బై ఎక్స్ స్క్వేర్ చేద్దాం. సో దట్ వీ హ్యావ్ dy by dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ బై xy బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ వై బై ఎక్స్. నౌ ఈ ఫార్మాట్ లో గనుక మనం రాసుకోవడం వస్తే ఇమ్మీడియట్లీ చెక్ ఫర్ y is equal to vx. This is what the standard form. సో ఇది ఈక్వేషన్ 1. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే y by x కనిపిస్తుందో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని దాన్ని మనం v తో రీప్లేస్ చేయాలి. అండ్ ఇమ్మీడియట్లీ dy by dx చూస్తూ చెప్పుకోవచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ u v ప్లస్ x dv by dx. ఇది ఎలాగొచ్చింది అనేది డెరివేటివ్ ఆఫ్ uv ఫార్మాట్ ఆల్రెడీ ఇది వరకే చేసాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దిస్ ఈజ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్. ఇందులో dy by dx బదులు ఏదైనా ప్రచారండి v ప్లస్ x dv by dx. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి ఆల్రెడీ హోమోజీనియస్ లో మనం కన్సిడర్ చేయాల్సిన అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకు కావాల్సిన 2 ఈక్వేషన్స్, రైట్. dy by dx ని మనం దీంతో రీప్లేస్ చేసాం ఈక్వల్స్ టు 1 ప్లస్ y by x అంటే v, y by x హోల్ స్క్వేర్ అంటే y by x అంటే v, y by x హోల్ స్క్వేర్ అంటే v స్క్వేర్, రైట్, బై అగైన్ v. నౌ వీ కెన్ సాల్వ్ ఫర్ v plus x dv by dx is equals to 1 by v plus v square. 1 by v plus v square by v, that is v. So plus v cancel అవుతుంది కాబట్టి we have one equation that is x dv by dx equals to 1 by v. ఇప్పుడు మనం x and v అనే 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. x అందులో 2 వేరియబుల్స్ మాత్రమే, x v 2 వేరియబుల్స్, dx dv 2 డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్, రైట్. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ ఫామ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అల్టిమేట్ గా వీటిని మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు అల్టిమేట్ గా ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై ఏ వేరియబుల్ సెపరబుల్ ఫామ్. ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్ ఇన్ ఎక్స్ అండ్ వై కాదండి, ఎక్స్ అండ్ వి లో మనకి వేరియబుల్స్ కనిపిస్తాయి, ఎక్స్ అండ్ వి లో, నాట్ ఇన్ ఎక్స్ అండ్ వై, బికాస్ మనం వై ని వి తోనూ రీప్లేస్ చేయగలుగుతాం కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ వేరియబుల్ సెపరబుల్ ఫామ్ ఇన్ ఎక్స్ అండ్ వి. సెపరేట్ చేసి ట్రై చేయండి, దీన్ని ఆల్రెడీ వచ్చింది కదా మనకి వేరియబుల్ సెపరబుల్ ఫామ్ అనగా. ఇట్ ఈస్ ఏ వెరీ ఈజీ ప్రాసెస్, రైట్. నౌ చెక్ ఫర్ వీని క్రాస్ మల్టిప్లై చేస్తే బై క్రాస్ మల్టిప్లికేషన్ వీ విల్ హ్యావ్ v dv ఈక్వల్స్ టు dx by 1 by x into dx. సో దీన్ని సింపుల్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల వీ విల్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. ఇంటిగ్రల్ ఆఫ్ v dv దట్ ఈస్ v square by 2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx దట్ ఈస్ log x ప్లస్ సి నే మనం కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నే బెటర్ టు సే సి. దీనికి ఆల్రెడీ ఆప్షన్స్ మనకి ఎగ్జామ్ లో ఆప్షన్స్ కనిపిస్తాయి కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ అనేది కనిపిస్తుంది అండి. సి ప్లేస్ లో మనం లాగ్ సి తో రీప్లేస్ చేస్తాం, బికాస్ అక్కడ మనకు ఆప్షన్ లో లాగ్ ఆఫ్ ఎక్స్ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి మనం ఏదో రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి. సో ఇలాంటి ఒక ఆప్షన్ అనేది మనకు ఆప్షన్ లో ఉంటుంది కాబట్టి లాగ్ ఎక్స్ అనేది. ఈ సి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బదులు we can substitute anything. ఇక్కడ log x వచ్చింది కాబట్టి c బదులు log c రాసుకున్నాం, doesn't matter, right. Here v square by 2 అంటే 1 by 2 into v square అంటే again y by x whole square. v square అంటే అదే కదండి, that is y square by x square. Therefore we have the general solution that is y square equals to 2x square times of log xc. This would be the general solution for this homogeneous differential equation, right. y square equals to 2x square times of log x. ఇది మనకు ఒక ఆప్షన్ లో కనిపిస్తుంది, we can select that.